గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద నిరాహార దీక్ష 38వ రోజుకు చేరింది. బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష కొనసాగుతాయని తెలియజేశారు. దీక్ష కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నిరాహార దీక్ష గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు దీక్ష 38వ రోజుకి కొనసాగుతుంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏదైనా సరే ఈ ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం గవర్నమెంట్ వెనక్కి తీసుకున్న వరకు ఈ బార్ అసోసియేషన్ కంటిన్యూగా నిరాహార దీక్ష చేసిందని, అందరికీ ప్రజలకు న్యాయం కోసం ఇది నడుపుతున్నారు ఈ ఉద్యమాన్ని. లీడర్ల స్వార్థం కోసం కాదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడైనా గమనించి న్యాయవాదులు దేనికి పోరాడుతున్నారో గమనించి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని అందరూ కొనియాడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ఇప్పటివరకు స్పందించకపోవటం అనేది చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వాళ్ళు యాక్ట్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాము. ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నామని డిక్లేర్ చేశారో ఆ రోజు ఈ ఉద్యమం క్లోజ్ చేస్తారు. అప్పుడు దాకా ఈ ఉద్యమం ఇట్నే విజృంభించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం ప్రజల్లోకి. ఓకే. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ, అంటే ప్రజలకు వ్యతిరేకమైన హక్కు, అంతేకాకుండా రైతులకు ఇంకా కూడా ప్రమాదకరమైన చట్టం ఇది. రైతు వ్యతిరేక చట్టం ఇది. రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయమంటూ గత 38 రోజుల నుంచి గుంటూరు జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఇది కేవలం ప్రజలకు, రైతులకు సంబంధించి ముడిపడి ఉంది కాబట్టి మేధావులు అయినటువంటి న్యాయవాదులు ముందు వరుసలో ఉండి ఇలాంటి నల్ల చట్టాలను మనం వ్యతిరేకించాలి. కాబట్టి దీనికి సపోర్టుగా ఉంటూ ఈ చట్టాన్ని రైతులకు, ప్రజలకు సపోర్టుగా ఉంటూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత 38 రోజుల నుంచి మేము ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం ప్రకారం మనం సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఒక రెవెన్యూ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు ఈ చట్టం ప్రకారం. టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు ఒక రిటైర్డ్ న్యాయమూర్తి కానీ లేకపోతే ఎవరనేది చెప్పలేదు. ఒక లా చదువుకున్న వ్యక్తి ఎవరనేది చెప్పలేదు. అంటే ఎవరినైనా ఎన్నిక చేయొచ్చు టైటిలింగ్ ఆఫీసర్ని అన్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను టైటిలింగ్ ఆఫీసర్లకు చేస్తే ఈ చట్టం వ్యతిరేక చట్టం కాక ఇంకేంటి అంటే, ఏదైనా సరే ఒక టైటిల్, ఒక వివాదం వచ్చినప్పుడు ఒక ఆస్తి మీద, ఒక ఇంటికి సంబంధించి కానీ పొలానికి సంబంధించి కానీ ఒక వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని న్యాయస్థానం ఒక్కటే దాన్ని సెటిల్ చేయాలి. అంతేగాని న్యాయస్థానం చేయకుండా రెవెన్యూ వాళ్ళని సెటిల్ చేయమంటాం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం ఈ విధంగా. కాబట్టి మా ఉద్దేశం ప్రకారం ఇది న్యాయస్థానాలే ఈ హక్కుల్ని క్లియర్ చేయాలి. కాబట్టి ఎవరని నిర్ణయించాలి అంటే న్యాయస్థానం ఒక్కటే లైట్ హౌస్, దీపస్తంభంలాగా ఉండాలి. అంతేగాని ఈ రెవెన్యూ వాళ్ళ చేతుల్లో ఈ చట్టాన్ని పెట్టకూడదు అనేది ఒకటి మెయిన్. 2, ఈ చట్ట ప్రకారం సిపిసి అప్లై కాదు. అలానే ఈ చట్ట ప్రకారం ఎవరైనా ఆస్తిని తాకట్టు పెట్టుకోవాలంటే ముందుగా టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను అప్పుకు పోతున్నాను, ఈ అప్పు నాకు తీసుకోవాలి కాబట్టి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని. నా ఆస్తి మీద వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేదేంటి? మా తాతలు తండ్రులు సంపాదించింది అవసరం వచ్చినప్పుడు ఏదైనా మనం తాకట్టు పెట్టుకోవడానికి ఆస్తులు, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే నేను పోయి మార్టిగేజ్ పెట్టుకునేదేంటి బ్యాంకులో? ఇది కూడా కరెక్ట్ కాదు. అలానే వారసులను కూడా వాళ్ళే నిర్ణయిస్తారంట. ఇది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి చట్టం అనేది ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా ఉందే. అంటే ఏ చట్టం కూడా వద్దని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఏంటి? దీని వెనక రహస్యం ఏంటి?
అంటే ఇది ఒక ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చట్టాలు కూడా మంచివి కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండేవి, ప్రజలకు ఉపయోగపడేవి. మంచి చట్టాలు చేస్తే ఎవరైనా హర్షిస్తారు, కానీ ఇలాంటి చట్టాల వల్ల చాలా ప్రమాదకరం. మేము కేవలం అంతే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ తోటి మాకు సంబంధం లేదు. రేపు ఇదే చట్టాన్ని ఇంకొక గవర్నమెంట్ వచ్చి వాడుకోవచ్చు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం. కాబట్టి చట్టాన్ని ఉద్దేశం మేము ధర్నాన్ని కొనసాగిస్తున్నాము. 8వ తారీఖు దాకా ఉంది. 8వ తారీఖున మరలా కూడా నిర్ణయించి ఏం చేయాలనేది ఫర్దర్గా నిర్ణయిస్తాం.